పెన్షన్స్ కూడా గవర్నమెంట్ చేస్తాం 2000 కదా, దానికన్నా తక్కువగా చేస్తున్నాం మేము, ఎక్కువ ఏం చేయడం. నేను చెప్తున్నా కదా, ఇంకా నేను ఇది ఆన్ చేయలేదు. అది ఆన్ చేయండి. రెడీనా? మాట్లాడుతున్నా దీన్ని పట్టుకొని ఎట్లే. అంతే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ కార్యక్రమం 11వ రోజుకి జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క డాక్యుమెంట్ రైటర్లు, ఆపరేటర్లు, దాని మీద వ్యవస్థ మీద బతుకుతున్నటువంటి 5 లక్షల కుటుంబాలు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో రోడ్డున పడి దాదాపుగా ప్రభుత్వం మీద ఆధారపడి ఈరోజు మనం 11 రోజులుగా ధర్నా చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్వచ్ఛమైన దానిపై స్పష్టత కలిగిన ప్రకటన అయితే రాలేదు. దయచేసి మన ముఖ్యమంత్రి గారు కూడా విన్నయించుకుంటూ నమస్కరిస్తున్నాం సార్. దయచేసి అనాదిగా వస్తున్నటువంటి ఈ వ్యవస్థను పూర్తి స్థాయిలో కాపాడి పాత పద్ధతిని కొనసాగే విధంగా చూడండి. అదేవిధంగా మీరు ప్రవేశపెట్టినటువంటి 396 జీవోను పూర్తిగా రద్దు చేయాలని, ప్రైవేటీకరణ అనేది వద్దని, ప్రభుత్వ పరంగా చేసే పనులు ముద్దని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాము. ప్రైవేటీకరణ అనేది వ్యవస్థలో చాలా చేటు సార్. దయచేసి మీరు పూర్తిగా ఆలోచన చేసి ప్రజల యొక్క ఆలోచనలతో, వారి యొక్క అభిప్రాయంతో ఈ ఒక్క నిర్ణయం కూడా ఆలోచన తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. ప్రజలైతే ఇప్పటికే చాలా వరకు వాళ్ళు కూడా మాకు నిరసన తెలిపేదాన్ని కూడా వాళ్ళు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల నుంచి కూడా తిరస్కరణ జరుగుతుంది. దయచేసి వ్యవస్థను రూపమాపే ఆలోచన చేయదండి సార్. కొంతమంది ఐఏఎస్ అధికారులు పని కట్టుకొని మీకు లేని మచ్చ వచ్చే విధంగా మీ మీద కుట్రపూరితంగా చేస్తున్నటువంటి చర్య ఇది. అధికారులు చెప్పే ఆలోచనలు మీరు ఆలోచించండి సార్. స్వయంగా మీరే ఆలోచన చేసి ప్రజలకు వెళ్ళి వాళ్ళతో విచారించి వాళ్ళ యొక్క ఆలోచన విధంగా మీరు పాత వ్యవస్థనే ఈ డాక్యుమెంట్ వ్యవస్థను చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖలో ఇప్పుడు ప్రైవేటీకరణ అంటే ప్రతి ఒక్కటి ప్రైవేటుగా చేసే ఆన్లైన్ విధానం వల్ల చిన్న పొరపాటు జరిగితే ఆఫీసుల చుట్టూ, డిఏజ్ ఆఫీస్ చుట్టూ, డిఆర్ ఆఫీసుల చుట్టూ తిరిగే ప్రసక్తి అయిపోయింది. అయితే అటువంటి పరిస్థితి రాకుండా స్వచ్ఛతంగా భద్రత కలిగినటువంటి వ్యవస్థ మా డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ. మేము ప్రతి ఒక్క ప్రజలకు కానీ వాళ్ళ ఆస్తులకు కానీ భరోసాగా ఉంటూ వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా మొదటి నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు పూర్తిగా రద్దు చేసి డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థను మీరు ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా బాధాకరము. దయచేసి ఈరోజు కూడా కోరుతున్నాం సార్, మాకు రేపటి లోపల మీ యొక్క సందేశాన్ని మాకు డాక్యుమెంట్ రైటర్లకు రోడ్డున పడకుండా మీకు స్వచ్ఛందంగా మీరు చేసుకునే ప్రకటన ప్రభుత్వం నుంచి జరగబోయే దినాల్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా 296 సెంటర్లు కలిగినటువంటి డాక్యుమెంట్ రైటర్ సెంటర్లు అన్ని చోట్ల కూడా మేము ఆమరణ నిరాదీక్ష చేసేదని కూడా సిద్ధమవుతాం కూడా తెలియజేస్తున్నాము. మేమైతే ప్రభుత్వానికి మొదటి నుంచి కూడా మేము అనుకూలమే కానీ వ్యతిరేకంగా సార్. మేము కూడా మీలో భాగస్వాములే. మీ యొక్క మేలు కోరి మీరు చేసే అభివృద్ధి కార్యక్రమం మేము కూడా పాల్పంచుకునే విధంగా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కలిగి ఉన్నట్టు 4 కోట్ల చిల్లర ప్రజల్లో మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు ఏకీభవించుకొని మా యొక్క కుటుంబాలను ఆధారణ ఈ పొద్దు డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేయగలుగుతుంది బయటకు కలిగి ఇంతమందిని రోడ్డు పడేస్తే మీకు వచ్చే లాభం సార్ నాకు అర్థం కాలేదు. దయచేసి ఈ వ్యవస్థను సంపూర్ణంగా తొలగించి జీవో నెంబర్ 396ని పూర్తిగా శాశ్వతంగా తొలగించాలని, ఇటువంటి ప్రైవేటీ వ్యవస్థ వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదని, అదేవిధంగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి పురాతనంగా రెవెన్యూ కానీ డాక్యుమెంట్ వ్యవస్థ కానీ అనేక రకమైనటువంటి ప్రభుత్వ సంస్థలు స్వచ్ఛందంగా వాళ్ళ కార్యక్రమాలు నిర్వర్తించే విధంగా మీరు కూడా సహకరించాలని. ప్రైవేటీకరణ అనేది మనకు చాలా చెడ్డ సార్. దయచేసి దాన్ని పూర్తిగా తొలగించేసి 50 మంది రాష్ట్ర వ్యాప్తంగా కలిగినట్టు డాక్యుమెంట్ రైటర్ మొత్తం అందరినీ కూడా కాపాడాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా కదిరి డాక్యుమెంట్ రైటర్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, విన్నవించుకుంటాను సార్. రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. డాక్యుమెంట్ రైటర్ ఐక్యత ఆపాలి. జీవో నెంబర్ 396 వెంటనే, జీవో నెంబర్ 396 వెంటనే, జీవో నెంబర్ 396 వెంటనే రద్దు చేయాలి.
డాక్యుమెంటరీ ఐక్యత వర్ధిల్లాలి, డాక్యుమెంటరీ ఐక్యత వర్ధిల్లాలి, డాక్యుమెంటరీ ఐక్యత వర్ధిల్లాలి. జీవో నంబర్ 396 వెంటనే రద్దు చేయాలి, జీవో నంబర్ 396 వెంటనే రద్దు చేయాలి, 396 జీవోను వెంటనే 396 జీవోను వెంటనే డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థకు పూర్తిగా భరోసా ఇవ్వాలి. We want దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత, జీవో నెంబర్ 396 వెంటనే, దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత, జీవో నెంబర్ 396 వెంటనే, జీవో నెంబర్ 396 వెంటనే, జీవో నెంబర్ 396 వెంటనే, దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత, జీవో నెంబర్ 396 వెంటనే, జీవో నెంబర్ 396 వెంటనే, జీవో నెంబర్ 396 వెంటనే, జీవో నెంబర్ 396 వెంటనే, దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత. జీవో నెంబర్ 396 వెంటనే, జీవో నెంబర్ 396 వెంటనే, జీవో నెంబర్ 396 వెంటనే.